ఎక్స్‌ప్లోజివ్ అంటే ప్రేలుడు పదార్థము. ఈ యొక్క ప్రేలుడు పదార్థం గురించి మీకు అర్థమయ్యే విధంగా వివరంగా ఈ యొక్క వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఘన, ద్రవ, జెల్లీ రూపములో ఉన్నటువంటి ఒక అస్థిరమైన రసాయనిక పదార్థమునకు ఘన అంటే గట్టితనము, ద్రవ అంటే నీళ్ళ రూపములో, జెల్లీ అంటే జిగటతనం రూపంలో ఉన్నటువంటి ఒక అస్థిరమైనటువంటి రసాయనిక పదార్థం అంటే స్థిరంగా లేనటువంటి ఒక రసాయనిక పదార్థం. స్థిరం స్థిరానికి, అస్థిరానికి మీకు తేడా తెలిసే ఉంటుంది. ఇది స్థిరంగా ఉండదు. ఎలా ఉండదంటే వేడి గాని, రాపిడి గాని, ఒత్తిడి గాని, ఇలా స్పార్క్ గాని ఇలా కల్పించినప్పుడు ఇది పేలే విధంగా ఉంటుంది. అందుకోసమే దీన్ని అస్థిరమైనటువంటి రసాయనిక పదార్థం అంటాం. ఈ యొక్క అస్థిరమైనటువంటి రసాయన పదార్థమునకు సరియైన ప్రేరణ కల్పించినప్పుడు వేడి రూపంలో కావచ్చు, ఒత్తిడి రూపంలో కావచ్చు, రాపిడి రూపంలో కావచ్చు, షార్ప్ రూపంలో కావచ్చు, స్పార్క్ రూపంలో కావచ్చు. ఇలా సరియైన ప్రేరణ కల్పించినప్పుడు దేనికి ఈ అస్థిరమైనటువంటి రసాయనిక పదార్థమునకు ఇలా మనము ప్రేరణ కల్పించినప్పుడు అవి త్వరితగతన వాయు రూపములోనికి మార్పు చెందుతూ త్వరితగతన అంటే సడన్‌గా ఇమ్మీడియేట్‌లీ గాలిలోకి మార్పు చెందుతూ శక్తిని, వేడిని, కంపనాన్ని, శబ్దాన్ని విడుదల చేస్తూ చుట్టుపక్కల ఉన్న మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న వస్తువులను ధ్వంసం చేయడాన్నే ఈ యొక్క ఎక్స్‌ప్లోజివ్ అంటాము. ఈ ఎక్స్‌ప్లోజివ్‌ని ఉపయోగించుకొని ఐఈడీని ఏ విధంగా తయారు చేస్తారు అంటే ఇంప్రవైజ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్‌ను ఒక మోసపూరితమైనటువంటి డివైస్‌ని ఎలా తయారు చేస్తారు అనే విషయాల్ని నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకోవడం జరుగుతుంది.